గైస్, వెల్కమ్ టు కన్వి టెక్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం పవర్ బై సర్వీస్ గురించి తెలుసుకుంటాము. ఓకేనా? ఈ పవర్ బై సర్వీస్ అనేది మనం ఒక సిరీస్ లాగా క్రియేట్ చేసి పెడతాను. వీడియోస్ ఒక 3 or 4 వీడియోస్ అనేది రెడీ చేసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఎవరైనా నా వీడియోస్ కానీ చూడకుండా ఉంటే చూడండి గైస్. పవర్ బై రిలేటెడ్ వీడియోస్ అనమాట. పవర్ బై అండ్ SQL సర్వర్ సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో, చూడండి. అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, మీకు ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్ పవర్ బై రిలేటెడ్ వస్తూ ఉంటాయి. అంటూ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాము. ఓకేనా గైస్? సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం పవర్ బై సర్వీసెస్ అనేది తెలుసుకుందాం. అసలు పవర్ బై సర్వీసెస్ అంటే ఏంటి, మనకి ఏంటి అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ చెప్తాను గైస్. ఈ పవర్ బై సంబంధించిన హిస్టరీ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ఒక డేటా సోర్సెస్ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, డేటా సోర్సెస్ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం, లైక్ SQL సర్వర్ కానీ, ఓకే, లేదా సింపుల్ వేలో ఎక్సెల్. ఓకే, వీటి నుంచి మనం ఏంటంటే డేటా సోర్సెస్ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాము? డెస్క్టాప్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ డెస్క్టాప్కి పవర్ బై డెస్క్టాప్కి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, లేదా పవర్ బై ఎడిటర్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, వన్స్ ఇక్కడికి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ అనేది మనం డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. లేదా ఇందులో ఏమైనా కానీ క్లీనింగ్ డేటా ఉన్నా, లేకపోతే ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నా వాటిని ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడానికి సో మనం పవర్ బై ఎడిటర్కి వెళ్తాం అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ డేటా అనేది మనం పవర్ బై ఎడిటర్కి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మనము డేటా అనేది క్లీన్ చేసేస్తాం. ఓకే, ఇది పవర్ బై ఎడిటర్. చూడండి, పవర్ బై డెస్క్టాప్ అండ్ పవర్ బై ఎడిటర్. డేటా సోర్సెస్ నుంచి డేటాను ఇంపోర్ట్ చేసుకుంటాము. అదేవిధంగా పవర్ బై డెస్క్టాప్ మీద లేదా పవర్ బై ఎడిటర్ నుంచి మనం డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా డేటా క్లీనింగ్ డేటా ఉందనుకో ఆ క్లీనింగ్ డేటా అంతా పవర్ బై ఎడిటర్లోనే అప్డేట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ బై డెస్క్టాప్కి మనం డేటా అనేది మూవ్ చేసుకుంటాం. వన్స్ ఇక్కడ డేటా మూవ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి, ఈ రిలేషన్షిప్స్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాము. ఓకే, అండ్ అదేవిధంగా వాటితో పాటు కాలిక్యులేటెడ్ కాలమ్స్ యూజ్ చేసి, మెజర్స్ యూజ్ చేసేసి, డాక్స్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసేసి, ఈ రెండింటితో యూజ్ చేసేసి మనం ఒక రిపోర్ట్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, డాక్స్ ఫంక్షన్స్ కానీ యూజ్ చేసేసి వాటి నుంచి మనం రిపోర్ట్ అనేది బిల్డ్ చేస్తాం. అదేవిధంగా ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఒక రిపోర్ట్గా క్రియేట్ చేసేసి, ఓకే, అంత రిపోర్ట్ మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ రిపోర్ట్ రెడీ అయిన తర్వాత క్లయింట్కి అనేది మనం ఇది షేర్ చేయాలి. అది ఏ విధంగా షేర్ చేయాలంటే త్రూ పవర్ బై సర్వీస్ నుంచి మనం డేటా అనేది షేర్ చేస్తాం. అది ఎలా షేర్ చేస్తాం అంటే ఇక్కడ చూడండి గైస్, పబ్లిష్ అనే ఉంది కదా, ఈ పబ్లిష్ నుంచి మనము పవర్ బై సర్వీస్ అనేది వెళ్తాం. ఇక్కడ కింద చూడండి కనిపిస్తుంది, పబ్లిష్ దిస్ రిపోర్ట్ ఆన్లైన్ ఇన్ ది పవర్ బై సర్వీసెస్. ఓకే, ఈ పవర్ బై సర్వీసెస్ మనం మూవ్ చేస్తాం. ఈ పవర్ బై సర్వీస్ మూవ్ చేసే ముందు ఏంటంటే మనము దీనికి app.powerbay.com అనేది లాగిన్ అవ్వాలి. ఓకే, app.powerbay.com. వన్స్ ఇది లాగిన్ అవ్వాలి. ఇది లాగిన్ అవ్వడానికి ఇది కంపెనీ మెయిల్ ఐడి అడుగుతుంది గైస్. ఓకే, ఈ కంపెనీ మెయిల్ ఐడి లేకుండా మనం ఓన్గా కూడా ఫ్రీ ట్రయల్స్లో కూడా మనం ఈ పవర్ బై సర్వీసెస్ అనేది లాగిన్ చేసుకోవచ్చు మన కంప్యూటర్లో. ఓకే, దానికి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదే విధంగా లాగిన్ చేయాలి అనేది. జస్ట్ మీకు ఏంటంటే ప్రీ ఎక్స్ప్లెనేషన్ ఈ పవర్ బై సర్వీసెస్ గురించి చెప్తాను ఇవాళ వీడియోలో. ఓకేనా? అది వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ ఐడి వస్తుంది మనకి. మన కంపెనీ మెయిల్ ఐడి కాకుండా ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రయల్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ ఫ్రీ ట్రయల్తో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అవుతాం అనమాట. లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకు లాగిన్ అవుతుంది. ఇది మనకి పవర్ బై సర్వీసెస్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు పవర్ బై డెస్క్టాప్ ఉంది. నెక్స్ట్ పవర్ బై యాప్స్ త్రూ మనం పవర్ బై సర్వీసెస్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఇది పవర్ బై సర్వీస్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈ రిపోర్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది మనం పవర్ బై సర్వీసెస్కి మూవ్ చేయాలి. అది ఎలా? ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ పబ్లిష్ ఉంది కదా, ఈ పబ్లిష్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఏదైతే డేటాను రెడీ చేసి ఉంటామో ఇక్కడ ఆ రిపోర్ట్ అనేది అడుగుతుంది అనమాట సేవ్ చేయమనేసి. ఓకే, సేవ్ చేస్తాము. వన్స్ సేవ్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మై వర్క్ స్పేస్, అడ్మిన్ మానిటరింగ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా గైస్. ఓన్లీ మనం మై వర్క్ స్పేసెస్కి మనం పబ్లిష్ చేస్తున్నాము. ఈ మై వర్క్ స్పేస్ అంటే ఏంటి, వర్క్ స్పేసెస్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. వన్స్ ఇది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ పబ్లిష్ టు పవర్ బై అని వస్తుంది. ఓకే, పబ్లిషింగ్ పవర్ బై టు పవర్ బై .pbx టు పవర్ బై అని వస్తుంది. ఇది మనకి రన్ అవుతుంది. వన్స్ రన్ అయిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది. సక్సెస్ అయిన తర్వాత మనకి ఈ రిపోర్ట్ అనేది పవర్ బై సర్వీస్కి వెళ్తుంది గైస్. ఓకే,
ఓకే, పవర్ బై సర్వీస్ అనేది ఆటోమేటిక్ అది ఇక్కడ పవర్ బై సర్వీస్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ వర్క్ స్పేసెస్ అని ఉంది కదా గైస్, ఈ వర్క్ స్పేసెస్లోకి వెళ్తే మై వర్క్ స్పేసెస్ ఉంది కదా, మై వర్క్ స్పేసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది పవర్ బై ఒకటి రిపోర్ట్ తర్వాత డేటా సెట్గా డౌన్లోడ్ అవుతుంది గైస్. ఓకే, డేటా సెట్ ఆర్ సెమాంటిక్ మోడ్లో అనేది ఇది రిపోర్ట్ అనేది మూవ్ అవుతుంది అనమాట ఇక్కడికి పవర్ బై సర్వీసెస్కి. ఇక్కడ నుంచి మనం ఏంటంటే డైరెక్ట్గా మనం ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మనకి క్లయింట్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లయింట్కి విజువల్ అవుతుంది. ఇది వచ్చేసి పవర్ బై సర్వీస్ అనేది ఈ పవర్ బై సర్వీస్ అనేది ఫ్రంట్ ఎండ్ గైస్. ఓకే, పవర్ బై రిపోర్ట్ అనేది బ్యాక్ ఎండ్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పవర్ బై సర్వీసెస్లో మనకి ఫ్రీ ట్రయల్ అని చెప్పాను కదా ఇందాక మీకు, లాగిన్ చేసేటప్పుడు ఫ్రీ ట్రయల్స్లో మనం లాగిన్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో దీనికి ఏంటంటే మనకి పవర్ బై సర్వీసెస్ వచ్చేసి మనకి 3 సర్వీసెస్ ఉన్నాయి గైస్. ఓకే, ఒకటి వచ్చేసి ఫ్రీ, నెక్స్ట్ వచ్చేసి ప్రో, నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం. ఓకే, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫ్రీ అండ్ ప్రో అండ్ ప్రీమియం. ఇది వచ్చేసి మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గైస్ ఇవన్నీ. ఓకే, ఫస్ట్ ఫ్రీ వచ్చేసి మనం ఏంటంటే ఇప్పుడు వరకు మనం పవర్ బై డెస్క్టాప్లో ఏమైతే చేసామో అదంతా అనేది ఫ్రీగా చేసుకున్నాం అనమాట. అదేవిధంగా వాటితో పాటు పవర్ బై సర్వీసెస్లో ఫ్రీ ట్రయల్లో చేసాం కదా, ఇప్పుడు ఫ్రీ ట్రయల్లో నేను లాగిన్ చేశాను కదా, ఇది ఫ్రీ ట్రయల్లో లాగిన్ చేశాను అనమాట. ఓకే, నాకు ఇక్కడ చూడండి 59 days లెఫ్ట్ అని చూపిస్తుంది. ఇది యాక్చువల్గా వచ్చేసి మనకు 60 days వస్తుంది అనమాట ఫ్రీ ట్రయల్. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు వితౌట్ కాస్ట్. తర్వాత ఇది 59 days అని వస్తుంది. ఇది ఫ్రీ ట్రయల్ అనమాట. ఈ ఫ్రీ ట్రయల్కి ఏంటంటే ఒక విజువల్కి వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 1 GB డేటా సెట్ కెపాసిటీ ఉంటుంది అనమాట. ఓకే, 1 GB కెపాసిటీ ఉంటుంది. అందులో మ్యాక్సిమం వచ్చేసి మనం 10 GB డేటా స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు ఈ ఫ్రీ ట్రయల్లో. ఓకేనా, ఇది ఫ్రీ ట్రయల్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రో అనమాట. ఈ ప్రో అనేది ఏంటంటే ఇందులో కూడా 1 GB కెపాసిటీ పర్ డేటా సెట్ ఉంటుంది, అదేవిధంగా 10 GB డేటా స్టోరేజ్ ఉంటుంది. ఇందులో ఏంటంటే రిపోర్ట్స్ అనేది మనం షేర్ చేసుకోవచ్చు, అందులో రిపోర్ట్స్ మనం షేర్ చేయలేమన్నమాట. ఓకే, క్లయింట్కి మనం ఫ్రీ ట్రయల్లో రిపోర్ట్ షేర్ చేయలేము, ప్రోలో వచ్చేసి రిపోర్ట్ షేర్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా ఫ్రీ ట్రయల్లో మనము పర్ డే 8 times షెడ్యూల్ రిఫ్రెష్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రో అనేది మినీ ఆర్గనైజేషన్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాయి అన్నమాట ఇవి, ఈ ప్రో లైసెన్స్ని పవర్ బై. అదేవిధంగా ప్రీమియం వచ్చేసి డేటా సెట్ కెపాసిటీ వచ్చేసి మనకి ఇక్కడ డేటా సెట్ కెపాసిటీ వచ్చేసి 10 GB ఉంటుంది. అదేవిధంగా 100 TB డేటా స్టోరేజ్ ఉంటుంది అన్నమాట. టెరాబైట్ డేటా స్టోరేజ్ అనేది ప్రీమియం ఉంటుంది. ఓకే, అండ్ ప్రోకి మనకు ఎంత అవుతుందంటే మన ప్రో లైసెన్స్ తీసుకోవాలనుకుంటే $9.99 అవుతుంది గైస్. ఓకే, పర్ యూజర్ పర్ మంత్. అదేవిధంగా ఇప్పుడు ప్రీమియం వచ్చేసి మనకి ఆ 10 GB కెపాసిటీ పర్ డేటా సెట్ ఉంటుంది, 100 TB డేటా స్టోరేజ్ ఉంటుంది, అండ్ రిపోర్ట్ షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్రోలో వచ్చేసి 8 times షెడ్యూల్ రిఫ్రెష్ పర్ డే ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ప్రీమియంలో ఓకే 48 times షెడ్యూల్ రిఫ్రెష్ పర్ డే. ఓకే, దీని వాల్యూ వచ్చేసి మనకి $4,995 పడుతుంది పర్ యూజర్ పర్ మంత్. ఓకే, ఈ ప్రీమియంలో. సో ఇది వచ్చేసి హైలీ కాస్ట్ అనమాట ప్రీమియం లైసెన్స్. ఇది వచ్చేసి బిగ్ ఇండస్ట్రీస్ అనేది యూజ్ చేస్తాయి గైస్. ఓకే, ప్రీమియం అనేది ఇది ప్రో అండ్ ప్రీమియం అండ్ ఫ్రీ లైసెన్స్ గురించి పవర్ బై సర్వీసెస్లో. అదేవిధంగా మన పవర్ బై సర్వీసెస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అనేది 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాము ఈ 3 or 4 వీడియోస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి పవర్ బై లైసెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం వర్క్ స్పేసెస్. ఈ పవర్ బై సర్వీసెస్లో మనకి వర్క్ స్పేసెస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్. ఆ రిపోర్ట్స్ అంటే ఏంటి, డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, బేసికల్గా మనకి ఏంటంటే 3 types ఉన్నాయి గైస్. ఇది ఒకటి విజువల్, సెకండ్ వన్ వచ్చేసి రిపోర్ట్, తర్వాత డాష్ బోర్డ్. ఈ పవర్ బైలో విజువల్ అంటే ఏంటి, రిపోర్ట్స్ అంటే ఏంటి, డాష్ బోర్డ్స్ అంటే ఏంటి అని కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాము. అదేవిధంగా ఎంబెడెడ్ లైసెన్స్, ఈ ఎంబెడెడ్ లైసెన్స్ గురించి డిస్కస్ చేస్తాము. అదేవిధంగా హౌ మెనీ వేస్ యూ క్యాన్ షేర్ యువర్ రిపోర్ట్ ఇన్ పవర్ బై సర్వీస్. ఓకే, ఈ పవర్ బై సర్వీసెస్లో ఎన్ని వేస్లో మనం రిపోర్ట్ అనేది షేర్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒకటి చూపించాను కదా గైస్, పబ్లిష్ నుంచి మనం ఒక రిపోర్ట్ షేర్ చేసాం. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇంకా డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయన్నమాట షేర్ చేయడానికి రిపోర్ట్ని. వాట్ ఈజ్ యాప్స్ ఇన్ పవర్ బై, పవర్ బై యాప్స్ అంటే ఏంటి, పవర్ బై యాప్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది కూడా డిస్కస్ చేద్దాము. అండ్ వాట్ ఆర్ ది సబ్స్క్రిప్షన్స్ అవైలబుల్ ఇన్ పవర్ బిఐ. ఓకే,
సబ్స్క్రిప్షన్స్ ఏమో అవైలబుల్లో ఉన్నాయి పవర్ బై అనేది కూడా డిస్కస్ చేద్దాము. అదేవిధంగా గేట్వేస్, ఈ గేట్వేస్ గురించి అటు షెడ్యూల్డ్ రీప్లేస్, ఆర్ఎల్ఎస్ మీన్స్ రో లెవెల్ సెక్యూరిటీ, వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. వీటి గురించి ఫుల్ ఫ్లెజ్గా తెలుసుకున్న తర్వాత మనకి ఈజీ అయిపోతుంది పవర్ బై సర్వీస్. ఫ్యూచర్లో మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూస్ కూడా. ఓకే, వీటి గురించి తెలుసుకున్న తర్వాత అనమాట. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.